ఎన్సీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీలో గుర్తింపు ఉంటుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను కార్యకర్తలకు అందజేసిన ఎమ్మెల్యే. గోవర్ధనగిరిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని టీడీపీలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద నియోజకవర్గ స్థాయిలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీకి బాగా కలిసిపోయిన వాళ్ళకు ఎమ్మెల్యే గారు సన్మాన కార్యక్రమము మదనపల్లి మున్సిపాలిటీది దాదాపు జనరల్ ఫండ్సే ఒక 25 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ 25 కోట్లు ఎక్కడున్నాయంటే రాష్ట్ర ఖజానాకి 001 అకౌంట్కి డబ్బులు చేరిపోయాయి. మదనపల్లి మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ కూడా రాష్ట్ర ఖజానాకి చేరిపోతే వ్యవస్థ ఎలా నడుస్తుంది, పార్కులు ఎలా డెవలప్ చేస్తారు, రోడ్లు ఎలా వేస్తారు, అదేవిధంగా కాలువలు ఎలా ఇస్తాము, ఇది కాకుండా శానిటేషన్ ఎట్లా స్ట్రీమ్లైన్ చేస్తాము. ఆ రోజు ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు 270 మంది స్టాఫ్ ఉన్నారు. ఈరోజు 260 మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికిరారు అంతా పెరిగి పారేశారు. పెరికేశారు కదా ఉద్యోగస్తులు. కాకపోతే ఆల్టర్నేట్ ఉద్యోగస్తులు అంటే అది లేదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలేదు. ఇదే కాకుండా ఈరోజు మండల అభివృద్ధుల కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రోడ్లు లేవు, కాలువలు లేవు. కాలువల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే గ్రామాల్లో వాళ్ళ బాత్రూమ్ నీళ్లు కానీ, వాళ్ళు వాడే నీళ్లు కానీ వాళ్ళ ఇంటి ముందరే ఒక గుంత తొగ్గిని అక్కడే వదిలేస్తున్నారు. ఆ నీళ్లు అక్కడ స్టోరేజ్ అయినాయంటే దాంట్లో వచ్చే దోమలు, దాంట్లో వచ్చే ఇవన్నీ కరిచి ఆ పిల్లలందరూ అవస్థకు గురవుతున్నారు. హెల్త్ కండిషన్స్ చాలా జీరో ఉన్నాయి. మదనపల్లి మండలానికి 3 మండలాలకి దాదాపు 12 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈరోజు మీకు ద్వారా గోకులంలో కూడా దాదాపు 25 షెడ్లు శాంక్షన్ అయినాయి. ఆ 25 షెడ్లు కూడా మనము మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు ఉండే వాళ్ళకందరికీ ఇచ్చి న్యాయం చేస్తాం. కాకపోతే గోకులంలో 250 ఇస్తే కూడా చాలు, ఇప్పటికీ 25 వచ్చాయి. తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి దానికి ఇంకా కావాల్సింది చేస్తాను. ఇదే కాకుండా మదనపల్లి మున్సిపాలిటీకి తప్పకుండా ఒక నెల లోపల ఒక 50 కోట్ల రూపాయలు ఫండ్స్ తెప్పించి రోడ్లు ఎక్కడ పోతే కూడా మదనపల్లి మున్సిపాలిటీలో, మదనపల్లి టౌన్లో గుంతలమయం ఉంది. ఇవన్నీ ఒక పక్క ఉంటే పట్టణ పరిస్థితి చాలా ఎక్కడ కూడా అభివృద్ధి దిశలో లేదు. మదనపల్లి రోడ్స్ అన్నీ మనము వైడనింగ్ చేసి ఉన్న ట్రాఫిక్ సమస్యకు కాపాడడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నాం. తప్పకుండా రోడ్లన్నీ వైడనింగ్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మొన్న మీకు తెలుసో లేదో ఒకరోజు పడిన వర్షానికే కోమటివాన్ చెరువు నిండిపోయి ఒక్కసారి ఓవర్ఫ్లో అయ్యి కింద ఉన్న హాస్పిటల్స్లో, ఇళ్లల్లో అన్నీ దూరిపోతాయి నీళ్ళని చెప్పి తక్షణం నేను ఒక 3 గంటల సేపు అక్కడే నిలబడి పూర్తి స్థాయిగా ఉన్న ప్లాస్టిక్ అంతా క్లీన్ చేసి వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా చేసి ఎక్కడ కూడా కానీ ఆ చెరువు గండి పడకుండా చేసే నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకున్నాం. ఈరోజు మా పార్టీ నాయకులు ఉన్నారు. పార్టీ నాయకుల్లో ఎవరెవరైతే నా కోసం ఎలక్షన్లో పనిచేశారో సెకండ్ క్యాడర్ ఎలాగా పనిచేసిందంటే వార్ ఫుట్లో పనిచేసింది.
ఎలా పనిచేశారు నాయకులు తెలుసా? గ్రామ స్థాయి, వార్డు స్థాయి, పంచాయత్ స్థాయి నాయకులు పార్టీకి తల మీద పట్టుకొని పనిచేశారు. క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ కోసం అభివృద్ధి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డుల్లో, వాళ్ళ రోడ్డుల్లో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ వీధుల్లో కాలువలు, రోడ్లు అడిగితే సకాలంలో రోడ్లు ఇచ్చే బాధ్యత నాది. మీకు తెలుసో లేదో, మన కొంతమంది వైసీపీ నాయకులు వక్ఫ్ బోర్డు గురించి, వక్ఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ బిల్లు జేపీసీకి, జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్ళింది అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆయన మ్యాన్ ఆఫ్ ఏ క్లీన్. ముస్లిం మైనారిటీలకు కానీ, మైనారిటీలకు అందరికి కూడా కానీ హైదరాబాద్లో అల్లర్లు జరిగి 3 నెలలు కర్ఫ్యూ విధించేటప్పుడు ఎక్కడ కూడా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అల్లర్లకు చోటు లేదని చెప్పి ఆ ఇష్యూ లేకుండా స్ట్రైట్నింగ్ చేసి సిస్టమ్ ఆర్డర్లో పెట్టడంలో కానీ, సిస్టమ్ సకాలంలో రన్ చేయడంలో కానీ, వ్యవస్థ సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ ఆయనకు సాటి ఎవరు లేదు. ఏదైతే సెంట్రల్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ తెస్తే దానికి అది పద్ధతి కాదు. మీరు జాయింట్ పార్లమెంట్ కమిటీలో తీసుకురండి, అక్కడ చర్చ జరపండి. అక్కడ జరిగిన తర్వాత దానికి ఏం చేయాలని శాంటిటీ ఉంటే ముందు తీసుకువెళ్తామని చెప్పి దానికి సకాలంలో స్పందించిన భారతదేశంలోనే ఏకైక వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు. ముందర ఏ ఇష్యూలో కూడా తప్పకుండా రేపు మీ పిల్లల అవసరాలు, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, మీ ఉద్యోగాలు, మీకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, మీకు అన్నిటికీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎక్కడన్నా ఉంది అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారని మరొకసారి మీకు సవినయంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా రేపు మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. తప్పకుండా దానికి అభివృద్ధి దిశలోకి తీసుకువెళ్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, బెస్ట్ పర్ఫార్మెన్స్, అదే కాకుండా టాప్ పర్ఫార్మెన్స్, సకాలంలో పార్టీ దీనికోసం సోషల్ మీడియా కానీ, ఏ మీడియాలో కానీ సకాలంలో స్పందించి పనిచేసిన వాళ్లకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చేతుల మీద వాళ్ళకు కంగ్రాచులేషన్స్ లెటర్ చేసి ఇస్తూ వాళ్ళకు బెస్ట్ పర్ఫార్మెన్స్గా చాలామందికి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్స్ ఇప్పుడు నేను వాళ్ళకు పంపిణీ చేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తూ, ఎలాగ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్లో అది కూడా కలిపి పెట్టినామని చెప్పి. గోవర్ధనగిరి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెప్పారు. నేడు మదనపల్లె పట్టణం అనపగుట్ట వద్దనున్న గోవర్ధనగిరి ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. అవునన్నా అవునన్నా తీసుకోండి. అది చాలా ముందరికి బాగా తీయండి, కనపడ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కాలేజీలో. పక్క జరుపుకోను నువ్వు తిరగదన్నా. జై శ్రీకృష్ణ.
సెల్లు మాత్రం కదా బాడీ మాత్రం समस्त सम्मंगलानि भवन्तु आयुष्मान् भव సైడ్ వెనక్కి రాను కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూడండి ఎంత బాగా పండుగ వాతావరణం ఉంది. అందరూ దైవ భక్తితో గుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తూ పూర్తిగా ప్రార్థనలకు నిమగ్నమై దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, శ్రేయస్సు కోసం కోరుతున్న మన మదనపల్లి వాసులందరికీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీలందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఇటువంటి పండుగలు ఇంకా మళ్ళీ జరుపుకోవాలా. దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, సురక్ష కోసం ఉండేటట్టు అందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి సవినంగా కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామని సహజనన్న గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ కులమూలు పోయినా మాకు గుడి కావాలంటే అందరికీ సైట్లు ఇచ్చినాడు. మీరు గమనించండి, ఎక్కడెక్కడ గుళ్ళు కట్టుకోవాలంటే అన్నున్నప్పుడు చాలా ఏ కులము, ఈ కులము ఆ కులము కాకుండా అన్ని కులాలలో గుళ్ళు కట్టుకున్నారు. ఆ రోజు మేము కూడా అన్నని అడగాలనుకున్నాం కానీ ఆ టైంలో ఎందుకో పోలేకపోయినాము. తర్వాత దేవుడు ఇక్కడ ఉండాలని ఆయనకి కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఇదే విధంగా అన్న మనం తెలంగాణ వచ్చినందుకు సంతోషిస్తున్నాం. అదే విధంగా రావడానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అన్నకి మేము ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం, మాకు రోడ్డుకి కొద్దిగా అరేంజ్ చేస్తే బాగుంటుంది. రెండోది వచ్చి గుడికి కళ్యాణ మండపం కట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆ కళ్యాణ మండపానికి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలనేది కూడా
మా యొక్క కోరిక. ఇది ప్రజల కోరిక. ఈ కమిటీ తరపునే కాకుండా యావత్ హిందూ ధర్మము అన్ని కులాలలో ఇక్కడ కులంతో కాకుండా కృష్ణుడు అంతే 140 దేశాల్లో కొలుస్తున్నారు ఈరోజు. ఎందుకంటే అన్న ఇందాక చెప్పాడు 2 విధాలుగా భారతం, రామాయణం. రామాయణం అంటే సంసారం అనేది ఎలా చేయాలా, ఏ ఒడిదుడుకుల్లో చూడాలనేది ఒకటి ఉంటుంది. మహాభారతాన్ని తీసుకుంటే రాజ్యం అంటే రాజ్యం ఎలా ఉండాలా, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలనే ఉద్దేశంతో మనం మహాభారతాన్ని చూసి నేర్చుకోవచ్చు. జై హింద్. మున్సిపాలిటీలో తప్పకుండా ఈ రోడ్ ఇచ్చి, ఇప్పుడు ఏమైందంటే మదనపల్లి పట్టణంలో చాలా శాంక్షన్స్ ఉన్నాయి డబ్బులు, కాకపోతే ఇది డబ్బులు లేని వ్యవహారం లేకుండా రోడ్డు మాత్రం పూర్తి చేసే బాధ్యత నాది. దానికి కావాల్సినంత ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తప్పకుండా ఫంక్షన్ హాల్ కట్టడానికి ప్రభుత్వం నుంచి ఒక 10 నుంచి 20 లక్షల రూపాయలు కూడా ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని గోవర్ధనగిరిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కు 2 సెంట్ల భూమిని కేటాయిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయం వద్ద విలేకరులు ఎమ్మెల్యేకి ఇంటి పట్టా విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయులందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు హౌసింగ్ స్కీమ్ కు సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇదివరకే ఇంటి స్థలాల కోసం అనేక మంది చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే ఆయనే స్వయంగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోమని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఇంత సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు
మా పాత్రికేయ మిత్రులు వాళ్ళు ఎంతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్కీమ్ కూడా హౌసింగ్ స్కీమ్ కూడా కల్పించడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన విన్నపం మేరకు వాళ్లకు అందరికీ ప్లాట్లు ఇస్తూ హౌసింగ్ స్కీమ్ కూడా వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యేట్టుగా చూస్తూ సకాలంలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందించి ఒక మంచి ప్రెస్ కాలనీ లాగా నిర్మించి రోడ్లు కాలువలు ఇస్తూ రేపు ఇదే ప్రెస్ కాలనీ మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఆదర్శంగా ఉండేటట్టుగా చూస్తాము సార్. ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులందరూ ఎమ్మెల్యే గారి కలిసిందను ఇంటి పట్టాల విషయమై అడగడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి పట్టాలతో పాటు 15 మూట్ల సిమెంట్ కూడా ఇస్తానని చెప్పిందను మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకి అప్లికేషన్లు ఇవ్వడంలో కొంత ఆలస్యమైంది. ఆయన మళ్ళా 2-3 సార్లు ఎమ్మెల్యే గారు ఇస్తానని చెప్తున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు రండి అప్లికేషన్లన్నీ తీసుకొని మేము ఖచ్చితంగా పాత్రికేయులకి అండగా ఉంటాము అడగడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని కలిసి నేను ఈ యొక్క అప్లికేషన్లన్నీ చేర్చడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మా అన్న అయినటువంటి షాజహాన్ బాషా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మదనపల్లి ఈ యొక్క కాలనీ కానీ ఏర్పాటైందిరా అంటే ఖచ్చితంగా ఆ యొక్క కాలనీకి జహా జర్నలిస్ట్ కాలనీగా మేము ఇదివరకే నామకరణం చేయడం జరిగింది. ఖచ్చితంగా 100% మాకైతే ప్రతి ఒక్క పాత్రికేయునికి అన్నపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే మా యొక్క కళ ఏదైతే ఉందో అది సాకారం అవుతుందని చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మదనపల్లిలో పాత్రికేయులుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకంటే సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి 2007లో హౌస్ సైట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 2009 నుంచి 2014 వరకు గౌరవనీయులైన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఉన్నప్పుడు 2010-11 మధ్యలో మాకు ఒకసారి సైట్లని చూపించారు. మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు అన్నగారే ఎమ్మెల్యే కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అన్న చేతుల మీదుగా మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు కూడా నమ్మకం ఉండేది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్నగారు మాకు మాట ఇచ్చారు ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ ఇస్తానంటున్నారు. మా అన్నగారికి మేము సర్వదా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎంతో మంది సలాములు గులాములు ఈ వృత్తిలో ఉన్నారు తప్పితే దీంట్లో ఏదో చేసేద్దామనేసి కాదు. దీని నుంచి బయట పోలేక వేరే వృత్తులు చేసుకోలేక సరైన సంపాదన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నగారు అనుకున్నట్టు మనకందరికీ జర్నలిస్ట్ కాలనీ కేటాయిస్తే అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీ కారిసిద్ధి అభాంజనేయ స్వామివారి సమూహ దేవాలయంలో కృతికా నక్షత్రం సందర్భంగా సోమవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అర్చకులు అభిరామ్ స్వామి శాస్త్రోక్తంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో బాస్కంగా ధారణ, యజ్ఞోపవితం, మంగళధారణ, తలంబ్రాలు, ఎదుర్కోళ్ల ఉత్సవాలను జరిపించారు. భక్తులకు తీర్థ అన్నప్రసాద వితరణ చేశారు. सर्वाः कार्तिकेय इति ब्रुवन् स्वाहा ततस्तु देवताः सर्वाः कार्तिकेय इति ब्रुवन् स्वाहा पुत्रः त्रैलोक्यविख्यातो भविष्यति न संशयः स्वाहा तेषां तद्वचनं श्रुत्वा स्कन्नं गर्भपरिश्रवे स्वाहा स्नापयन् परया लक्ष्म्या दीप्यमानं यथानलं स्वाहा स्कन्द ब्रुवन् देवाः स्कन्दं गर्भपरिश्रवा प्रचोदयातु स्वाहा महादेव्यै च विद्महे स्कन्दपत्न्यै च धीमहि तन्नो श्रीवल्ली प्रचोदयातु स्वाहा मध्य उदरेण शिश्ना यत्स्मृतं
యకృతం ఏతతో సర్వం బ్రహ్మార్పణం భవతు బ్రహ్మార్పణం భవతు బ్రహ్మార్పణం భవతు యస్య స్మృత్యా చ కామోస్య తపః కాళీసిద్ధి అభయాంజనేయ స్వామి దేవాలయము కడమర పొలిమేర ధర్మపదము వాల్మీపురము ప్రతి మాసంలోనూ కృతికా నక్షత్రానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి రెండవ శనివారము శనేశ్వర స్వామి వారికి మహాశైలాభిషేకము, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, ప్రతి సోమవారము హరిహర బ్రహ్మాత్మక లింగోద్భవ మహాశివునికి మహాభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకాలు కళ్యాణాలు జరిగే సమయాల్లో భక్తులకు ప్రసాదాలు అందజేయడం కోసం జిఆర్టీ జ్యువెలర్స్ వారు ప్రసాదాన్ని స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని అందజేసే సంచులను ఉచితంగా వారు మాకు జిఆర్టీ జ్యువెలర్స్ వారు శ్రీ సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వారికి అందజేసినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. టీడీపీ నాయకులైన సుధాకర్, రఘుపతి నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు నిలబడుకోండి. అన్నా ఉండండి అన్న. మీకు ముగ్గురికి ఈరోజు అదృష్టం ఎమ్మెల్యే అయితేనే అదృష్టం చేసి సుధాకర్ అన్న, వేణుగోపాల్ అన్న, అదేవిధంగా రఘు డే ఫస్ట్ నుంచి వీళ్ళు నా కోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వీళ్ళు ఈరోజు వీళ్ళ జన్మదిన శుభాకాంక్షలు మనం అందరూ తెలుపుతూ మా కుటుంబ సభ్యులు మనం అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇటువంటి మనం ఒక 100 పుట్టినరోజు జరుపుకోవాలని వీళ్ళు మా ముగ్గురికి విష్ హ్యాపీ బర్త్డే. మా ఫ్యామిలీకి కూడా బర్త్డే సెలబ్రేషన్. మా తమ్ముడు వేణుగోపాల్, కోటారుపల్లి, పోతపల్లి సుధాకరు, మన రఘు యూత్ లీడరు, వీళ్ళ ముగ్గురే పుట్టినరోజు మన శాసనసభ్యులు ఆధ్వర్యంలో జరుపుకోవడము తెలుగుదేశం పార్టీ ఆఫీసు చాలా సంతోషంగా ఉంది. వీరికి భగవంతుడు వెంకటరమణ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి, ఐశ్వర్యం ప్రసాదించి చల్లగా 100 సంవత్సరాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీలో గుర్తింపు ఉంటుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను కార్యకర్తలకు అందజేసిన ఎమ్మెల్యే. గోవర్ధనగిరిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.